కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది నిశ్శబ్ద ఖడ్గం. రచన శ్రీ చాగంటి ప్రసాద్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ చాగంటి ప్రసాద్ పుట్టింది కోనసీమలోని అమలాపురం. కామర్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. భారతీయ స్టేట్ బ్యాంకులో చీఫ్ మేనేజర్గా పనిచేసి 2022 సంవత్సరం జూలై నెలలో పదవీ విరమణ చేశారు. హైదరాబాద్లో స్థిర నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం మహాభారత ఇతిహాసం ప్రజలకు సులభమైన పద్ధతిలో తెలియచేయడానికి లిపి.గేమ్ USA అనే మొబైల్ యాప్ గేమింగ్ ప్రాజెక్టులో కంటెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. 2015 సంవత్సరం నుంచి కథలు రాస్తున్నారు. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, జాగృతి, వెలుగు, దర్వాజా, ప్రజాశక్తి, స్వాతి, విశాలాక్షి, సాహిత్య ప్రస్థానం, బాలభారతం, ఐక్య ఉపాధ్యాయ, సుపథ, సహరి, కథామంజరి, తెలుగు కెనడా పత్రికలో కలిపి 75 కథల వరకు ప్రచురింపబడ్డాయి. చాలా కథలకు బహుమతులు వచ్చాయి. కోనసీమ కథలు, ఆపాత మధురాలు, పరిష్వంగం అనే కథా సంపుటాలను సాహితీ ప్రచురణల వారు ప్రచురించారు. శ్రీ చాగంటి ప్రసాద్ గారు రాసిన ఆధ్యాత్మిక భావనాతీత చిరు వ్యాసాలను శివార్పణం పేరు మీద ప్రచురించారు. దీనికి గురువాక్యం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు రాశారు. అత్యంత ప్రజాదరణ పొందిన వీరి కథలు పరిష్వంగం, ఐడియా టేబుల్, ఎడారినావ, సగము నివ్వెరపోయే, చిద్విలాసుడు, మడతపెట్టిన పేజీలు. ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన ఎడారినావ కథ చదివి మహాసహస్రావధాని, పద్మశ్రీ గ్రహీత బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారు చాలా బాగా రాశారని చెప్పడం అత్యంత ఆనందకరమైన సంఘటన. శివార్పణం మొదటి ప్రతి కళాతపస్వి శ్రీ విశ్వనాథ్ గారు 14/7/22 వారి స్వగృహంలో స్వీకరించి ఆవిష్కరణ చేయడం జీవితంలో అత్యంత ఆనందకరమైన సంఘటన. అలాగే పరిష్వంగం కథా సంపుటి ప్రముఖ రచయిత శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు చదివి ప్రశంసించడం జీవితంలో మధురానుభూతి అని చాగంటి ప్రసాద్ చెప్తారు. కోనసీమ కథలు అనే కథా సంపుటి అత్యంత ప్రజాదరణ పొంది ద్వితీయ ప్రచురణకు సిద్ధమవుతోంది. తీరని రుణం కథ భూపతి చంద్ర స్మారక పోటీలో ప్రథమ బహుమతి పొందింది. నిశ్శబ్దం, భరించలేని నిశ్శబ్దం విసుగు తెప్పిస్తోంది. గదిలో గడియారం కూడా నిశ్శబ్దం పాటిస్తూ ముళ్ల శబ్దాన్ని గొంతులోకి నొక్కేసింది. కిటికీలోంచి బయటకు చూశాను. తెల్లని మంచు అవని మీద ముగ్గులు పెడుతోంది. ఎడతెరిపి లేకుండా పడుతున్న మంచుని కప్పుకున్న రోడ్డు మొద్దునిద్రలో ఉన్న శ్వేతనాగులా ఉంది. రోడ్డు పక్కన తెల్ల రగ్గు కప్పుకున్న చెట్లు దెయ్యాల్లా నిలబడి ఉన్నాయి. బాత్రూం కుళాయిలోంచి టప్ టప్ అంటూ ఆగి పడుతున్న నీటి చుక్కల శబ్దం డాల్బీ సౌండ్లా వినపడుతోంది. బయటికి వెళ్లాలని ఉన్నా ఈ భయంకరమైన చలి మంచులో కాలు కూడా బయటకు పెట్టలేని పరిస్థితి. వైదేహి దగ్గరికి వెడుతూ ఉంటే, అసలే ఆస్తమా ఉంది మీకు, బయటికి వెళ్లొద్దు అని గట్టిగా చెప్పింది రాధి. ఇన్ని రోజులు ఒంటరిగా ఇంట్లో ఉండటం నరకమే. చలి తగ్గాక ఎట్టి పరిస్థితుల్లో న్యూయార్క్ సెంట్రల్ పార్క్కి వెళ్ళాలి. ఏకాంత గాయత్రులను కలవాలి. ఏమైపోయారో విచిత్రంగా పరిచయం అయ్యారిద్దరూ ఆ రోజు. పార్కులో పిల్లలను ఆడిస్తున్న జంటలను చూస్తూ కూర్చున్నాను. వరుణ్, వైదేహిలను ఇలాగే ఆడించేవాళ్లం. వాళ్ల బాల్యపు జ్ఞాపకాల పరిమళం నా గుండెను మళ్లీ తాకింది. అప్పుడే వాళ్ళిద్దరూ పెళ్లిళ్లు చేసుకుని దేశంలో చెరో మూలా స్థిరపడిపోయారు. కాలానికి ఎంత కంగారు! దాని పని ఏదో దానిదే కాని మనల్ని పట్టించుకోదు కదా. కాస్త ఆగితే ఏం గొప్ప మునిగిపోతుందో. ఆగిపో కాలమా ఈ నిమిషమే అంటూ ఎవరో కవిగారు రాసిన పాట గుర్తుకొచ్చింది. గ్రేట్ అమెరికాలో తెలుగు పాటలు గుర్తుకు రావడం యాదృచ్ఛికం కాదని నా మనసు చెబుతోంది. ఈ మధ్య ఇక్కడ ఉన్న తెలుగు వాళ్లకు తమ భాష మీద మక్కువ పెరిగింది. ఇక్కడ స్థిరపడి 25 సంవత్సరాలైంది. అస్తిత్వం మాత్రం ఎక్కడో ఉందని మనను గుర్తు చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. రాధి పక్కన ఉంటే కనీసం ఏవో 4 మాటలు, దెబ్బలాటలు ఉండేవి. అలాగైనా కాస్త కాలం గడుస్తూ ఉండేది. ఆలోచనల్లో పడి
పక్కన ఎవరు కూర్చున్నారో గమనించలేదు. బాగా పెరిగిన జుట్టు, గుబురు గెడ్డం, లోతైన కళ్ల కింద నల్లటి వలయాలు, బలహీనంగా ఉన్న ఒక యువకుడు బెంచి చివర కూర్చున్నాడు. నా కేసి చూసి మొహమాటంగా నవ్విన నవ్వు అతని మొహంలో కనిపించి మాయమైంది. సభ్యత కోసం నేను నవ్వాను. అతని నవ్వులో జీవం లేదు. అయినా నాకెందుకు? పరాయి వాళ్లను పరిశీలించడం సభ్యత కాదు. ఎవరు ఎలాంటి వారో తెలియదు. అమెరికాలో నేర్చుకున్న మూతి బిగింపు అలవాటు వలన అతన్ని పలకరించలేదు. హ్యాండ్ బ్యాగ్లో నుంచి పుస్తకం తీసుకుని చదవడం ప్రారంభించి 4 పేజీలు చదివి పుస్తకం పక్కన పెట్టి పార్క్ అంతా పరికించి చూస్తూ యథాలాపంగా పక్కనున్న అతన్ని మళ్లీ చూశాను. అరచేతులతో ముఖం కప్పుకుని ముందుకు వంగి మోకాళ్ల మీద తలదాచుకున్నాడు. అతని ప్రవర్తన నాకు చిత్రంగా అనిపించలేదు. న్యూయార్క్లో చాలా చోట్ల ఎందరో డ్రగ్స్ ఎడిక్టర్స్, హోమ్లెస్ వాళ్ళు అలా ప్రవర్తిస్తూ కనిపిస్తారు. వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలనేది ఎన్నో ఏళ్ల అనుభవం. పక్కన కూర్చోవడమే ప్రమాదం. కానీ ఇతను ఏదో బాధల్లో ఉన్నట్టుగా అనిపించి పలకరిద్దామని అనుకున్నాను. కానీ మనసులోని భయం నా గొంతు నొక్కేసింది. చిన్నగా చీకటి కమ్ముకుంటోంది. ఇక లేద్దామనుకునే లోపు హఠాత్తుగా అతని బెంచి మీద నుంచి నేల మీద బోర్లా పడిపోయాడు. కంగారు పడుతూ అతని దగ్గరికి వెళ్లి నాతో తెచ్చుకున్న బాటిల్లోంచి కాచిన నీళ్లు అతని మొహం మీద జల్లాను. కాసేపటికి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. చెయ్యి ఆసరా ఇచ్చి పైకి లేపి బెంచ్ మీద కూర్చోబెట్టాను. చెయ్యి చాలా వేడిగా ఉంది. జ్వరం వచ్చినట్టుంది. వాట్ హ్యాపెండ్ మిస్టర్ అని అడిగాను అతని కేసి కంగారు పడుతూ చూస్తూ. నథింగ్ సార్, జస్ట్ గిడ్డినెస్, థ్యాంక్ యూ అన్నాడు. అతని మొహం చూస్తే జాలేసింది. ఇంతలో నా ఫోన్ రింగ్ అయింది. రాధి. ఎంతసేపు కూర్చుంటారు పార్కులో? చీకటి పడింది, త్వరగా రండి. వచ్చేస్తున్నా. మీరు తెలుగువారా అన్నాడు స్వచ్ఛమైన తెలుగులో. అవును. అతని మొహంలో కాస్త వెలుగు. ఏం చేస్తూ ఉంటారు మీరు? తప్పని పరిస్థితుల్లో మాటలు కొనసాగించాను. నా పేరు ఏకాంత్ సార్, ఎంఎస్ చేశా. రిసెషన్ తీవ్రంగా ఉండటం వలన జాబ్ ఓపెనింగ్స్ లేవు అంటూ మొదలుపెట్టి ఉన్న ఒక్క ఇల్లు బ్యాంకులో తాకట్టు పెట్టి తండ్రి వద్దన్నా వినకుండా అమెరికాలో చదువుకు రావటం, చదువు తర్వాత ఉద్యోగం రాకపోవడం, 2 వారాల్లో జాబ్ వస్తేనే అతను అమెరికాలో ఉండగలడని చెప్పాడు. చదువుకిచ్చిన వీసా గడువు టైం కూడా అయిపోవచ్చిందట. ఉద్యోగం వస్తే లోన్ తీర్చగలడట. తాను పడుతున్న పాటలు అన్నీ ఏకరవ పెట్టాడు. దక్షిణాసియా దేశాల నుండి, ముఖ్యంగా భారతదేశం నుండి చదువులకు ఉద్యోగాల కోసం వచ్చిన ఎందరినో నేను ఎరుగుతును. వాళ్లకు దినదిన గండం. ఒకరోజు కనిపించిన వాళ్ళు మర్నాడు కనిపించేవారు కాదు. ఈ దేశం అందర్నీ బాగా వాడుకుని అది ఎదుగుతూ ఉంటుంది. అవసరం తీరిపోయాక ఏదో ఒక రూల్ చూపించి నిశ్శబ్దంగా బయటకు గెంటేస్తుంది. ఇలా ఎందరో. రేపు ఇతని పరిస్థితి కూడా ఇంతేనా? మాటల్లో భోజనం సరిగ్గా చేయడం లేదని చెప్పాడు. మరో ఆలోచన చేయకుండా వెంటనే అతన్ని దగ్గరలో ఉన్న మెక్సికన్ హోటల్ టాకో బెల్కి తీసుకువెళ్లాను. రైస్ బౌల్ తెప్పించాను. 4 మాటల ధైర్యం చెప్పిన తర్వాత ఆకలిగా ఉందేమో తల ఎత్తకుండా గబగబా తిన్నాడు. హోటల్లోంచి బయటకొచ్చి మ్యాన్హట్టన్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నాం. థ్యాంక్ యూ సార్, భోజనం పెట్టించారు. నా మీద నాకే సిగ్గేసింది. ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు సార్. అమెరికా వచ్చి భోజనం అడుక్కుంటున్నాను. అతని కంటి నిండా నీళ్లు, మాటలు పెగలడం లేదు. బాధపడకు. ఆకలికి అమెరికా అయితే ఏమిటి, ఇండియా అయితే ఏమిటి? నీ కడుపుకు తెలుస్తుందా ఆ విషయం అంటూ ఓదార్చాను. ఇంటి నుంచి మెయింటెనెన్స్ అమౌంట్ రావడం ఆగింది. చదువుకునేప్పుడు పార్ట్ టైం చేసి సంపాదించేవాడిని. ఇంటి నుండి మెయింటెనెన్స్ కూడా తెప్పించుకోకుండా మేనేజ్ చేసుకున్నాను. ఇప్పుడు రోజు గడవడం చాలా కష్టంగా ఉంది. ఉద్యోగాలు చేస్తున్న 2-3 ఫ్రెండ్స్కి ఫోన్ చేశాను. ఎవరూ హెల్ప్ చేయలేకపోయారు. ఇంత కాంపిటీషన్ ఈ మధ్యకాలంలో లేదు సార్. మా సీనియర్స్ చెప్తున్నారు. హోటల్స్లో వెయిటర్ ఉద్యోగానికి కూడా చాలా పోటీ ఉంది సార్ అంటూ వాపోయాడు. నేను కూడా అమెరికా వచ్చిన కొత్తలో కొంతకాలం కష్టపడ్డాను. కానీ అప్పటి పరిస్థితి వేరు. చాలా తక్కువ మంది అమెరికా వచ్చేవారు. ఉద్యోగాలు కూడా బాగానే ఉండేవి. ఇప్పుడు వేలల్లో వస్తున్నారు. దానికి సరిపడా ఉద్యోగ అవకాశాలు లేవు. అదీగాక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కొత్త భూతం తరుముకొస్తోంది. అది ఎన్నో ఉద్యోగాలను మింగేస్తోంది. ఆ భూతాన్ని లొంగదీసుకోవాలి అన్నాను. నా మాటలకు సమాధానం చెప్పకుండా నాకేసి అభావంగా చూశాడు. అనవసరంగా అమెరికా వచ్చానేమోననే బాధ అతని మొహంలో కనపడింది. ఇటువంటి విషయాలు మాట్లాడితే మరీ డీలా పడిపోతాడు. ధైర్యం చెప్పాలి అనుకుంటూ, ఏదో ఒక ఉద్యోగం వస్తుందిలే, కంగారు పడకు అని భుజం తట్టాను. థ్యాంక్ యూ సార్, ఉంటాను అంటూ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి
వెళ్ళిపోయాడు. అలాగే గాయత్రి పరిచయం కూడా విచిత్రంగా జరిగింది. ఆ రోజు సాయంకాలం పార్కులో జనం పలచగా ఉన్నారు. బెంచ్ మీద కూర్చుని పుస్తకం చదువుతున్నా. కళ్ళు మాత్రం పార్కులో అటు ఇటు తిరుగుతున్నాయి. ఇంతలో హఠాత్తుగా జరిగింది అది. ఒక 2 ఏళ్ల పాప నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ పార్క్ మధ్యలో ఉన్న లేక్ అంచు వరకు వెళ్ళిపోయింది. 4 అడుగులు వేస్తే నీళ్లలో పడిపోయే ప్రమాదం ఉంది. గట్టిగా అరిస్తే కంగారు పడి నీళ్లలో పడిపోతుందని నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లి పాపను ఎత్తుకుని పాప తాలూకు వాళ్ళు ఎవరా అని చుట్టూ చూశాను. ఎవరూ కనపడలేదు. కొద్దిగా దూరంగా ఒక యుక్త వయసులో ఉన్న అమ్మాయి పుస్తకం చదువుకుంటోంది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఎక్స్క్యూజ్ మీ, ఈ పాప మీ పాప? నేను చూడకపోతే లేఖలో పడిపోయి ఉండేది అన్నాను కాస్త గట్టిగా. నా మాట వినగానే ఆ అమ్మాయి ఉలిక్కిపడి నా చేతిలో ఉన్న పాప కేసి కంగారు పడుతూ చూసి చదువుకున్న పుస్తకం పక్కన పడేసి ఓ మై గాడ్ అంటూ నా చేతిలోంచి పాపను లాక్కుని గుండెలకు హత్తుకుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ అంటూ పిల్లని ముద్దులు పెట్టుకుంటోంది. పాపను ఇలా నిర్లక్ష్యంగా వదిలేశారేంటి? కోపంగా అడిగాను. సారీ సార్, పుస్తకం చదువుతూ లీనమైపోయాను. ఎంత ప్రమాదం తప్పింది అంటూ గుండెల మీద ఆ పాపను హత్తుకునే నన్ను కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ పాపను నీటి ప్రమాదం నుంచి, నన్ను పెను ప్రమాదం నుంచి కాపాడారు సార్. ఈ పాపకు ఏమైనా జరిగి ఉంటే నేను జైల్లో ఉండేదాన్ని. మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అంటూ నా చేతులు పట్టుకుని ఏడ్చేసింది. తర్వాత నేను అడగకుండానే తన వివరాలు చెప్పింది. బెంగళూరులో ఒక పెద్ద హాస్పిటల్లో నర్సుగా పనిచేసి అడ్వాన్స్డ్ నర్సింగ్ కోర్స్ చేయడానికి ఇక్కడికి వచ్చిందట. తప్పదు గనక నానీగా పార్ట్ టైం ఒకరింట్లో చేస్తోందిట. ఖాళీ దొరికినప్పుడు చదువుకుంటున్నానని తన దగ్గర ఉన్న పుస్తకం చూపించింది. ఆమె తపన చూసి వెరీ గుడ్ అంటూ అభినందించాను. ప్రతి వీకెండ్ పార్కులో గాయత్రి కలిసేది. కొన్ని రోజులకు ఏకాంత్ కూడా మాతో కలిశాడు. ముగ్గురం ఒకే బెంచ్ మీద కూర్చుని ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. ఈ వయసులో నాకు కూడా బాగా కాలక్షేపం అయ్యేది. టైం తెలిసేది కాదు. చాలా కాలం తర్వాత నాలో కొత్త ఉత్సాహం పెళ్ళుబుకింది. కానీ ఏకాంత్ మాత్రం బాగా టెన్షన్గా ఉండేవాడు. మరికొద్ది రోజుల్లో వీసా టైం అయిపోతుందనే భయం అతన్ని వెంటాడుతూ ఉండేది. డిప్రెషన్లోకి వెళ్లకుండా గాయత్రి ధైర్యం చెబుతూ ఉండేది. నా చిరకాల మిత్రుడు ఒక కంపెనీలో డైరెక్టర్ హోదాలో ఉన్నాడు. వాడికి చెబుతామని అనుకున్నాను. కానీ ఏదో భయం నన్ను ఆ పని చేయనివ్వలేదు. అదీగాక ఏకాంత్ మామూలు పరిచయస్తుడు. బాంధవ్యం ఏమీ లేదు. పరాయి వాళ్ళ విషయంలో జాగ్రత్త పాటించడం మంచిదని అమెరికా నేర్పిన భయం. కొన్ని రోజులు పార్క్కి వెళ్లడం మానేశాను. కానీ ఏకాంత్ దీనమైన మొహం తరచు గుర్తుకొస్తోంది. ఉద్యోగం వచ్చిందో లేదో పాపం. ఉండబెట్టలేక అతనికి చాలాసార్లు ఫోన్ చేశాను. ఎత్తడం లేదు. ఫీల్ అయినట్టున్నాడు. దానికి కూడా నేనే కారణం. అతను క్రిందటి వారం చాలాసార్లు ఫోన్ చేశాడు. ఉద్యోగం కోసం నన్ను రికమెండ్ చేయమని అడుగుతాడనే భయంతో ఫోన్ ఎత్తలేదు. ఎందుకు ఫోన్ చేశాడో? బయటకు వెళ్లలేని పరిస్థితి. న్యూయార్క్లో చలి పులి తన కోరలతో చీల్చి చెంటాడుతోంది. కాలం మందంగా సాగుతోంది. కొన్ని రోజుల తర్వాత చలి తగ్గుముఖం పట్టింది. రాధి కూడా వచ్చేసింది. వెచ్చని ఎండ శరీరానికి హాయి గొలుపుతోంది. పార్కులో అడుగుపెట్టాను. సూర్యకిరణాల కాంతిలో అరుదుగా కనపడే ఇండిగో బ్యాంటింగ్స్ పక్షులు, అమెరికన్ రాబిన్ పక్షులు పచ్చిక బయళ్లలో ఆడుకుంటున్నాయి. గాయత్రి, ఏకాంత్ కనపడతారేమోనని ఆశగా చుట్టూ చూశాను. వాళ్ళ జాడలేదు. 4 రోజులు గడిచాయి. ఇంతలో ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాయి. అమెరికా అధికార పగ్గాలు వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లాయి. దేశంలో ఉన్న అక్రమ వలసదారులను శిక్షిస్తారని, అనధికారికంగా అమెరికాలో ఉండేవారిని వారి వారి దేశాలకు పంపించేస్తారని వార్తల్లో వస్తోంది. నా గుండెలో ఏదో తెలియని బాధ మెలిపెడుతోంది. నిద్ర కరువైంది. ఏకాంత్ పరిస్థితి ఎలా ఉందో? గాయత్రికి ఫోన్ చేశాను. జవాబు లేదు. ఏ సమాచారం తెలియలేదు. కొన్ని రోజుల తర్వాత టీవీలో ఆ వార్త చూసి గుండె గొంతుకులో కొట్టాడింది. వలసదారులను సంకెళ్లు వేసి విమానాలు ఎక్కించడం చూసి తట్టుకోలేకపోయాను. గాలిలో స్వేచ్ఛగా ఎగురుతూ ప్రపంచం నలుమూలలా తిరిగే పక్షుల జీవితాలు మెరుగు. జ్ఞానం ఉన్న మనిషికి మాత్రం తన గమనానికి ఎన్నో అడ్డంకులు. మనసు వికలమైపోయింది. ఆశ చావక మళ్లీ ఏకాంతికి ఫోన్ చేశాను. రిప్లై లేదు. దుఃఖం పెళ్ళుబుకింది. అన్యమనస్కంగా ఉన్న నన్ను రాధి గమనించినట్టుంది. నా భుజం మీద చెయ్యి వేసి, ఏమైందండి, 2 రోజుల నుంచి డల్గా ఉన్నారు అనునయంగా అడిగింది. చెప్పాను. అయ్యో పాపం, మన పిల్లలకో
మీకు తెలుసున్న వాళ్లకో ఎవరికైనా రిఫర్ చేయవలసింది, కనీసం అతను నిలదొక్కునే వరకు అంది. ఆ అబ్బాయి పరిస్థితి ఏమిటో పాపం. ఇప్పుడు అతనుండే ప్లేస్ తెలుసా? వెళ్ళి చూద్దామా? ఆతృతగా అడిగింది. అతనుండే ప్లేస్ తెలుసుకుని వెళ్ళడం పెద్ద పని కాదు, కానీ వెళ్ళినా ఏం సాయం చేయగలం? అంతా అయిపోయింది నిరాశగా అన్నాను. ఇంతలో గాయత్రి నుండి ఫోన్. వెంటనే ఎత్తి మాట్లాడి ఫోన్ పెట్టేయగానే రాధి ఆతృతగా ఎవరండి ఫోన్లో అని అడుగుతున్న సమాధానం చెప్పకుండా బయటికి నడిచాను. మేమెప్పుడూ కూర్చునే పార్క్ బెంచ్ మీద గాయత్రి కూర్చునుంది. ఏకాంత్ గురించి ఏం చెప్తుందో అన్న ఆలోచన వలన గుండె వేగంగా కొట్టుకుంటోంది. చెప్పు గాయత్రి, వెంటనే రమ్మన్నావు, ఏమిటి విషయం? ఫ్యూ మినిట్స్ అంకుల్, చెప్తాను అంటూ నన్ను ఆపుతోంది. మనస్సు పరిపరి విధాల పోతోంది. ఏమై ఉంటుంది ఏకాంత్కి? మా ఇద్దరి మధ్య మౌనం తాండవిస్తోంది. ఆతృతను అదిమి పెట్టలేక లేచి నిలబడి అటు ఇటు తిరుగుతున్నాను. గాయత్రి మొహంలో కూడా ఏ భావాలు కనపడడం లేదు. దీక్షగా పుస్తకం చదువుతోంది. ఇంతలో చేతులు ప్యాంటు జేబులో పెట్టుకుని నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్న ఏకాంత్ కనపడ్డాడు. దగ్గరకు వచ్చాక అతని మొహంలోకి చూశాను. ప్రశాంతంగా ఉంది. నా గుండె వేగం తగ్గింది. సారీ గాయత్రి, నిన్ను వెయిట్ చేయించినట్టున్నాను అంటూ నా కేసు చూసి నమస్తే అంకుల్ అంటూ విష్ చేశాడు. ఇంతలో గాయత్రి హఠాత్తుగా బెంచిలోంచి లేచి గంతులేస్తూ గట్టిగా అరుస్తూ ఏకాంత్ని కంగ్రాట్ చేయండి అంకుల్, తనకు జాబ్ వచ్చింది అంది. ఆ మాట వినగానే నాకు కలిగినది ఆనందమో అపరాధ భావమో తెలియలేదు. కాసేపు నోట్లోంచి మాట రాలేదు. ఇద్దరూ నా కేసు చూస్తున్నారు, నా స్పందన కోసం. వెంటనే తేరుకుని రియల్లీ వండర్ఫుల్ ఏకాంత్, హౌ దిస్ మిరాకిల్ హ్యాపెన్ అంటూ ఏకాంత్ చేయి పట్టుకుని ఊపేశాను. దిస్ మిరాకిల్ వాజ్ పాసిబుల్ బై వన్ ఏంజిల్ ఆన్ ద ఎర్త్ అంటూ గాయత్రిని చూపించాడు. అర్థం కానట్టు మొహం పెట్టాను. ఈ అభినందనలు తనకే చెందాలి. తను పనిచేసే ఇంటి వాళ్లకు ఒక స్టార్టప్ కంపెనీ ఉంది. వాళ్ళకి నా పరిస్థితి చెప్పింది. చెప్తుంటే అతని కళ్ళు చెమర్చడం గమనించాను. నువ్వు తెలివైన వాడివి, ఇంటర్వ్యూ కూడా బాగా చేశావుట, అందువల్లనే ఉద్యోగం వచ్చింది. నాదేముంది, జస్ట్ ఒక మాట సాయం అంతే అని మనోహరంగా నవ్వింది. ఆ నవ్వులో ఏదో తెలియని దివ్యత్వం కనిపించింది నాకు. వాళ్ళిద్దరినీ అభినందించాను. ఏకాంత్ చాలా డిప్రెషన్లో ఉన్నాడు. వీసా ల్యాబ్స్ అయిపోయే లోపల అతనికి చిన్న ఉద్యోగం దొరికితే బావుణ్ణు. గాయత్రి అన్నప్పుడు నా ఫ్రెండ్కి ఫోన్ చేయడానికి ఉపక్రమించి చివరి క్షణంలో మనసు మార్చుకున్నాను. నేను చేయలేని పని వయసులో చిన్నదైనా పెద్ద మనసుతో గాయత్రి చేసింది. చిన్నబోయిన మొహంతో నెమ్మదిగా నడుచుకుంటూ ఇంటికి వచ్చి పడ్డాను. మీరింతవరకు నిశ్శబ్ద ఖడ్గం కథ విన్నారు. రచన శ్రీ చాగంటి ప్రసాద్, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2025 సంవత్సరం డిసెంబర్ 15వ తేదీ జాగృతి వారపత్రికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి